అందరికీ నమస్కారం. డాకు మహారాజ్ మూవీ రివ్యూ లేట్ అవుతున్నందుకు క్షమించాలి. ఎందుకంటే ఇక్కడ మాకు బెనిఫిట్ షోలు ఏమీ వేయలేదు. ఫ్యాన్ షోలు ఎర్లీ మార్నింగ్ 11 గంటల మార్నింగ్ షోకి వెళ్ళడం జరిగింది. అది కూడా సింగిల్ థియేటర్లో పడింది. సో అందువల్ల మాకు కొంచెం లేట్గా వెళ్ళడం లేట్గా రివ్యూ చేయడం జరుగుతుంది, క్షమించాలి. బట్ మూవీ ఎలా ఉంది అని అడిగితే సింగిల్ వర్డ్లో మూవీ సూపర్గా ఉందని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి హిట్ బొమ్మ బాలయ్య బాబుకి యాజ్ యూజువల్గా అచ్చొచ్చే పండగ అనుకుంటా ఇది. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి నాకు బాగా గుర్తు, అజ్ఞాతవాసి, దాంతోపాటుగా ఇంకేదో పెద్ద మూవీ రిలీజ్ అయింది ఒకటి. ఈ రెండు కొట్టుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి గెలుస్తుంది అనుకుంటే మధ్యలో జయసింహ వచ్చి సంక్రాంతి విన్నర్గా ఎగరేసుకొని పోయింది. యాజ్ యూజువల్గా ఈ సంక్రాంతికి కూడా గేమ్ చేంజర్ లాంటి ఒక ప్యాన్ ఇండియన్ మూవీ వస్తుంది అని చెప్పి రిలీజ్ డేట్ ప్రకటించి తర్వాత ఈ డాకు మహారాజ్ కూడా సంక్రాంతికి వస్తుందని చెప్పినప్పటి నుంచి నాకు ఎడమకన్నా అదురుతూ ఉంది. మళ్ళీ ఏమన్నా రిపీట్ అవుతుందా ఏంది కర్మ అని చెప్పి అనుకుంటూనే ఉన్నా. యాజ్ యూజువల్గా, అంటే కర్మ అంటే తప్పుగా అనుకోకండి, నేను మెగా అభిమానిని కాబట్టి చెప్తున్నా. యాజ్ యూజువల్గా జెన్యున్గా చెప్తున్నా, అదే రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంది ప్రస్తుతానికైతే. వెంకటేష్ మూవీ రేపు రిలీజ్ అయినాక ఎట్లుంటుందో తెలియదు. బట్ ప్రస్తుతానికైతే డాకు మహారాజ్దే పై చేయలాగా కనపడతాను. ఎందుకంటే స్టోరీ లైను ఫస్ట్ నుంచి అంటే 2.5 గంటల సేపు సినిమాలో ఎక్కడ కూడా బోరింగ్ అనిపించిన సీన్లు పెద్దగా ఏం లేదు. ఒక 5 నిమిషాలు కూడా పెద్దగా బోరింగ్ అనిపించలే మనకి. తెలిసిన స్టోరీనే, కథ అంతా అర్థమవుతుంది మనకి. బట్ ఇంట్రెస్టింగ్గా తీసిండు, అది విధానం, తీసే విధానం. ఇందులో అనవసరమైన సీన్లు లేవు, అనవసరమైన పాటలు లేవు, అనవసరమైన కామెడీ కూడా లేదు. ఇందులో ఎంతవరకు కావాలా, ఊర్వశి రౌతల హీరోయిన్గా పెట్టుకున్నందుకు ఆమెతోటి ఒకే ఒక్క పాటను పెట్టిండు. తర్వాత చిన్న పాపతోటి ఒక పాట ఉంటుంది, ఆ పాటలో మనకు సినిమా కూడా నడుస్తుంది, స్టోరీ కూడా నడుస్తుంది. తర్వాత ఫ్లాష్ బ్యాక్ వచ్చినాక డాకు దగ్గర కూడా ఒక పాట వస్తుంది. అతను నరుక్కుంటూ పోతూ ఉంటే వెనక మోటివేషనల్ సాంగ్ వస్తుంది, ఎలివేషన్ సాంగ్. అది కూడా స్టోరీని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఆ పాట కూడా. అంటే అనవసరమైన పాటలు కానీ అనవసరమైన ల్యాగులు కానీ ఎక్కడ కూడా పెద్ద కనిపించదు మనకి ఇందులో. స్టోరీలో మెయిన్గా పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే బాలకృష్ణ గారు, అతని యాక్టింగ్. ఇందులో బాలకృష్ణ లుక్ కూడా కొన్ని సినిమాలు చూస్తూ ఉన్నాం మనం. బాలకృష్ణ ఈ మధ్యలో సెట్ అవ్వట్లే ఆయన లుక్. ఎందుకంటే ఆయనని ఒక యంగ్ ఏజ్కి తీసుకుపోవడం, మళ్ళీ ఓల్డ్ ఏజ్కి పట్టుకురావడం. ఓల్డ్ ఏజ్లో బాలయ్య అయితే మనకు అర్థమైపోతాడు, గడ్డం గిడ్డం మంచిగా అంత నీట్గా ఉంటాడు, కనబడతాడు. కానీ కొంత క్లీన్ షేవ్ చేసి కొంత కుర్రోడ్లాగా పెట్టాలన్నప్పుడే ఇబ్బంది అనిపిస్తుంది బొమ్మని చూడడానికి మనకి. బట్ ఈ మూవీలో బాబీ గారు చాలా చక్కగా బాలకృష్ణ గారిని యూజ్ చేసుకున్నారు. ఆయనని ఏ విధంగా చూపెట్టాలో, ఎంత నీట్గా చూపిస్తే ఆడియన్స్ కన్విన్స్ అవుతారో ఆ విధంగానే చూపెట్టిండు. ఎందుకంటే ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు అనుకుంటా బాబీకి కానీ, నాగవంశీకి కానీ, అనిల్ రావిపూడి లాంటి వాళ్ళకి బాగా తెలుసు వీళ్ళకు బాలకృష్ణని ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా చూపెట్టాలనేది. కొద్దిగా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు నాకు భగవత్ కేసరి లాగా స్టోరీ తీసుకెళ్తాడేమో అనిపించింది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చినాక అసలు రూపమే మారిపోయింది. భగవత్ కేసరికి దీనికి ఎలాంటి లింక్ లేదనేది క్లియర్గా అర్థమైపోయింది. సో బాలకృష్ణ గారి లుక్, బాలకృష్ణ గారి ఫైట్లు బాగా ప్లస్ అనిపించింది. తర్వాత తమన్ బీజిఎమ్స్ సినిమాకి ఊపిరిని పోసినాయి. ఒక్కోసారి అయితే చాలామంది ముందు నుంచి అంటారు బాక్సులు బద్దలైపోతాయని జాగ్రత్తగా పెట్టుకుంటారు థియేటర్లో అని చెప్పి అంటూ ఉంటే ఏదో అనుకున్నా, కానీ నిజంగా చెవులు బద్దలైపోయేలాగా ఉంది. అక్కడ ఆ చిన్న పాప ముందు కూరుకోవడం, తర్వాత 2 అడుగులు వెనక్కి వేయడం, బాలయ్య బాబు రాగానే విలన్స్ని చూసి పారిపోవడం, బాలయ్య బాబుని చూడగానే వెనక్కి 2 అడుగులు వేయడం, అక్కడ బీజిఎమ్స్ రావడం, థియేటర్ అంతా అప్పటిదాకా సైలెంట్. ఆ పాప 2 అడుగులు వేసిన దాకా సైలెంట్, బాలయ్య బాబు కనపడంగానే బీజిఎంతో పాటు థియేటర్ కూడా అరవడం కామన్ అయిపోయింది. సో తమన్ బీజిఎము, తర్వాత బాలకృష్ణ లుక్స్, తర్వాత డాకు ఫ్లాష్ బ్యాక్లో డాకుకు ఒక టీం ఉంటుంది. ఇందులో ఒక 4 క్యాండిడేట్లు ఏమో ఉంటారు, 4-5 దాకా ఉంటారు వాళ్ళు. అంటే మన మధ్యప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, చంబల్ ప్రదేశ్ ఏదో చూపిస్తారు ఇందులో మనకి. జమల్పూర్ ఏదో ఊరిని చూపిస్తారు. అక్కడ ఇతనికి ఒక టీం ఏర్పడుతుంది అన్నమాట. ఆ టీం కూడా ఎలివేషన్స్ ఇచ్చేటప్పుడు అరాచకంగా చేయించిండు అసలు. ఆ టీం ఎలివేషన్ అందులో మన ఈమె కూడా ఉంటుంది, బిగ్ బాస్ దివి ఉంటుంది అనుకుంటా, ఆమె కూడా చాలా వేరే లెవెలే చేసింది. తర్వాత డైలాగ్స్ కూడా బాలకృష్ణకు అంటే వేరే వాళ్ళకి సెట్ అవుతుంది. ఇప్పుడు బాలకృష్ణ డైలాగ్ ఒకటి ఏం చెప్తాడు, నువ్వు అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే అని ఇట్లా అనగానే లయన్ వాయిస్ వస్తుంది వెనక. అది వేరే ఏ హీరో చేసినా కొంచెం అతిలాగా అనిపిస్తుంది, కానీ బాలకృష్ణ చేస్తేనే అది అతికినట్టుగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరికీ అట్లా కనిపించదు అది.
తర్వాత మూవీకి ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే చిన్న పాప కూడా చాలా చక్కగా యాక్ట్ చేసింది. తర్వాత ఒక చెల్లెలి సెంటిమెంట్ని కూడా అక్కడ నిజంగా అసలు స్పేస్ లేదు, కానీ అక్కడ క్రియేట్ చేసుకొని మరి ఒక చెల్లెలి సెంటిమెంట్ని నిజంగా మూవీలో ఏదో కమర్షియల్ మూవీ తీసినామా, ఏదో బాలయ్య బాబు వచ్చిండు, ఆ విలన్స్ని నరికేసిండు, బీజమ్స్ లేపినాం, బద్దలు కొట్టినాం, చెవులు గుండెలు రోమాలు మొత్తం అదిరిపోయినాయి, ఇంతవరకే కాదు. అందులో ఒక అందమైన మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసి చూసినావా బాబీ గారు, మీ టేకింగ్కి టేక్ ఏ బో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ప్రాంతం, ఒక గ్రామం నీళ్ళ కోసం అలమటిస్తూ ఉంటే వాళ్ళ నీళ్ళ బాధని తప్పించడానికి బాలకృష్ణ ఒక డాకు లాగా, అతను ఒక డాకు మహారాజు అని చెప్పి ఒక అవతారం ఎత్తి వాళ్ళని కాపాడడానికి ఆయన చేసే పోరాటం, ఆ పోరాటంలో అతనికి తెలియకుండానే ఒక చెల్లి పరిచయం అవ్వడం అసలు ఊహించం నిజంగా. అంటే స్టోరీ లైన్ని మనం చూస్తూ ఉంటే ఫస్ట్ హాఫ్ చూసినాక సెకండ్ హాఫ్ ఈ విధంగా ఉంటుందని 100% మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది 50% జరగదు. అర్థమవుతుందా? మనం అనుకున్నది ఇదైతే ఇంకోటి జరుగుతుంది అక్కడ. సో అట్లా ఉంది మూవీ. మనం ఎక్స్పెక్ట్ చేసినవి కొన్ని జరుగుతాయి, కొన్ని అనుకోని ట్విస్ట్లు కూడా ఉన్నాయి ఇందులో. అది తర్వాత ఇంకోటి ఏంది, ఇందులో సెంటిమెంటల్ బీజిఎమ్స్ బాగున్నాయి. తర్వాత బాబీ డియోల్ కూడా విలన్గా చాలా వైలెంట్గానే చేసిండు. తర్వాత ఇంకెవరు యాక్టింగ్, ఇది మన వీళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా వస్తాడు, అతను కూడా బాగా చేసిండు. ఆయన ఏదో మూవీలో ఉన్నాడు రీసెంట్గానే, అతని పేరు నాకు అంత ఐడియా రావట్లే. ఆయన కూడా బాగా చేసిండు. వాళ్ళ టీం డాకు టీం బాగా చేసింది. సో ఇవి పాజిటివ్ అనిపించింది. తర్వాత నెగిటివ్ పాయింట్స్ వస్తే నాకు నెగిటివ్ పాయింట్స్ ఏమనిపించిందంటే, మూవీ 2.5 గంటలకు ఇంకా కొంచెం ఇంకో 10 నిమిషాలు సినిమా లెంత్ పెంచినా కూడా చూడొచ్చేమో అనిపించింది నాకు. అది ప్లస్ అనుకోవచ్చు, మైనస్ అనుకోవచ్చు, నాకు అనిపించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, నాకు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఈ బీజిఎమ్స్ ఈ ఎలివేషనే సరిపోదు, బాలయ్య బాబు అంటే ఇంకొక రేంజ్లో ఉండాలి కదా, ఎందుకో ఇది నాకు సరిపోయినట్టుగా అనిపిస్తలే, ఎక్స్పెక్టేషన్స్ ఇది మ్యాచ్ చేయట్లేదు, ఇట్లనే సెకండ్ హాఫ్ కూడా ఉంటే మాత్రం సినిమా పడుకుంటుందని చెప్పి నేను అనుకున్నాను. అంటే ఫస్ట్ హాఫ్ ఊహించినంత ఎలివేషన్స్ కానీ, ఊహించినంత బీజిఎమ్స్ కానీ, ఊహించినంత వైలెన్స్ కానీ బాలకృష్ణ నుంచి మనం కోరుకున్నది ఇక్కడ కనిపించలేదు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బాబీ డియోలో ఒక పులిని చంపేస్తాడు. ఒక పులిని చంపినప్పుడు నాకు అనిపించింది అక్కడ పులి, ఇక్కడ బాలకృష్ణ ఇద్దరు కింద పడతారు, లేస్తారు, విలన్స్ని చంపేయడానికి పోతారు. పోయినప్పుడు ఇక్కడ బాలకృష్ణ వాడిని చంపేస్తాడు, ఇక్కడ పులిని బాబీ డియోలు చంపేస్తాడు. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తాడు అన్నమాట బాబీ డియోలు. ఇక్కడ వాడు పులి అంటాడు, వాడు ముందు నేను ఉండాలని చెప్పి అంటాడు. అక్కడ బాలకృష్ణను చూపించేటప్పుడు క్లైమాక్స్లోనైనా కనీసం నేను పులిని కాదురా బచ్చా, నేను తెలుసు కదా సింహం అని చెప్పి ఒక ఎలివేషన్ లాస్ట్లో పెట్టుంటే బాగుండు అనిపించింది. బట్ నేను అనుకున్నది అక్కడ పెడితే సినిమా ఎట్లా అవుతుంది. కాకపోతే నాకు అనిపించింది చెప్తాను. ఎందుకంటే బాలకృష్ణ అంటే జనరల్గా లయన్ అనిపిస్తాయి కదా మనకు, ద జంగల్ కింగ్ అని చెప్పి ఆ డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. జంగల్ కా షేర్ అని చెప్పి మంచి మంచి పవర్ఫుల్ డైలాగ్స్ పెట్టిండు. తర్వాత ఏది మన ఏంటి వార్ డిక్లేర్ చేస్తున్నావా అని చెప్పి అన్నప్పుడు ఏదో సింహం నక్కల మీదకి పోతే వారెట్లా అవుతుందిరా, అది హంటింగ్ అవుతుందిరా అని చెప్పి డైలాగు. ఏదేమైనా కానీ బాలయ్య బాబుకి సెట్ అవుతుంది అంతే. బాలయ్య అంతే. బాగుంది సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్స్ 3 స్టార్స్ ఇస్తాను. మైనస్లు అంటే నాకు పెద్దగా ఏమున్నాయి, అవి నేను చెప్పిన మైనస్లే అంతే, అంతకు మించి నాకు ఇంకా మైనస్లు వేరే ఏం కనిపించలేదు. తర్వాత సినిమాకి 3 స్టార్స్ నేను ఇస్తాను. ప్రస్తుతానికి అయితే సంక్రాంతి విన్నర్ లాగానే కనిపిస్తుంది. వెంకిమామ మూవీ వస్తే కానీ ఇంకా మిగతా విషయాలు బయటికి రావు. సో మూవీని చూడొచ్చా అని అడిగితే ఎందుకు చూడకూడదు? ఆల్రెడీ హిట్ టాక్ వచ్చిన తర్వాత చూడకుండా ఎట్లా ఉంటారు? సో బ్రహ్మాండంగా కుటుంబం అంతా, ప్రజ్ఞ జైస్వాల్ యాక్టింగ్ బాగా చేసింది. ఆమె కూడా ఒక ఫైట్ చేసింది అద్భుతంగా. అసలు సినిమా బాబీకి తెలుసు ఏదేమైనా కానీ అంతే. ఇంకేమైనా మిస్ అయినాయా? తర్వాత చెల్లెలుగా చేసిన ఆమె పేరు ఏదో ఉంటుంది మన నాని మూవీలో హీరోయిన్, ఆమె కూడా చాలా బాగా చేసింది. అసలు మనం ఊహించాం. కలెక్టర్ పోస్టింగ్లో ఉంటుంది ఆమె నుంచి మనం ఏది ఎక్స్పెక్ట్ చూస్తే అర్థమవుతుంది. సో నేను లీక్ చేసినట్టు అవుతుంది మళ్ళీ. అసలు నాకు అసలు షుగర్ ఎక్కువ, దయచేసి అర్థం చేసుకోండి. సో మూవీ అయితే ఓవరాల్గా హిట్ మూవీ, సంక్రాంతికి ప్రస్తుతానికి విన్నర్ లాగా అనిపిస్తుంది అంతే. థ్యాంక్ యూ. జై హింద్. జెన్యూన్గా మాట్లాడినా ఎవరు ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి ప్లీజ్.